ప్రభుత్వ లోగో నుంచి కాకతీయ తోరణాన్ని తీసేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తప్పుపట్టారు. కాకతీయ తోరణం తెలంగాణ కళా వైభవానికి ప్రతీక అన్నారు. తోరణంలోని ఒక్కో శిల్పం ఒక్కో చిహ్నమని చెప్పారు. అలాంటి కాకతీయ తోరణాన్ని లోగోలో నుంచి తీసేస్తే ప్రజలు హర్షించరని ఎమ్మెల్సీ దేశపతి శాసన మండలిలో తేల్చి చెప్పారు. పక్కన ఏం చెప్తారంటే మేము రామప్ప చుట్టుపక్కల ఉన్న గుళ్ళను అభివృద్ధి చేస్తామంటారు. చాలా గొప్ప విషయం, ఆహ్వానించదగ్గ విషయం, చేయండి. అది మన 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 శిల్పకళ ఔన్నత్యానికి తార్కాణం. ఓదికు రామప్ప గుడిని గొప్పగా చేస్తారట, చుట్టూ ఉన్న గుళ్ళు గొప్పగా చేస్తారట, కాకతీయ తోరణం తీసేస్తారట. ఇదేంది? ఈ సెల్ఫ్ కాంట్రడిక్షన్ కాదా? ఇది స్వవచోఘాతం అంటారు. ఈ సెల్ఫ్ కాంట్రడిక్షన్, ఇదేం కాంట్రడిక్షన్ అసలు? అది నిజానికి ఆ తోరణం కూడా అధ్యక్ష తెలంగాణ నేచర్కి, క్యారెక్టర్కి సరిపోయేటువంటి తోరణం అధ్యక్ష. పైన 2 హంసలు ఉంటాయి అధ్యక్ష. ఆ హంసలు క్షీర నీర న్యాయానికి గుర్తు. పాలేవో నీరేదో హంసలు వేరు చేస్తాయి. ఆ క్షీర నీర న్యాయానికి అవి గుర్తు. కింద అధ్యక్ష 7 కలశాలు బోర్లించినట్టుగా ఉంటాయి. అవి బోనాలు అధ్యక్ష. మన గ్రామ దేవతలు, సప్తమాతృకలు అంటారు. మన అమ్మ తల్లులకు గుర్తు అవి. 2 పక్కల 2 సింహాలు ఉంటాయి, పరాక్రమానికి, పోరాటానికి చిహ్నం. మొసలి ఉంటుంది అధ్యక్ష, తల ఎత్తి ఒక మొసలి ఉంటుంది. ఆ మొసలి దేనికి గుర్తు అంటే తెలంగాణలో ఉన్న జల సంపద. మొసళ్ళు ఎక్కడ ఉంటాయి అధ్యక్ష? నీళ్లు ఉన్న చోట మొసళ్ళు ఉంటాయి. అందుకని వాళ్ళు మొసళ్ళని పెట్టినారు. ఆ మొసలి ఉంది ఎందుకంటే చెరువులు విస్తున్నాయి, నదులు ఉన్నాయి, వీటి కింద అద్భుతమైన వ్యవసాయం ఉంది, సమృద్ధి ఉంది అని చెప్పడానికి సిద్ధోద్వాహం అనే ఒక కావ్యంలో రామప్ప కింద పంటలు ఎట్లా పండుతున్నాయో, అవి బంగారు రంగులో ఎట్లా మెరిసిపోతున్నాయో అద్భుతమైన పద్యాలు ఉన్నాయి అధ్యక్ష. అట్లా వాళ్ళ సంపదకి, సమృద్ధికి గుర్తుగా తల ఎత్తిన మొసలిని పెట్టినారు. మత్స్యం ఉంటుంది అధ్యక్ష, చేప ఉంటుంది. అంటే చేపలు ఇవాళ మనం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మత్స్య పరిశ్రమ అభివృద్ధికి పెద్దపీట వేసుకున్నాం. ఆ మత్స్య సంపద అభివృద్ధికి గుర్తుగా వాళ్ళు మత్స్యాలను పెట్టినారు. మీరు ఇట్లా కుబేరులు ఉంటారు అధ్యక్ష, ఆర్థిక పుష్టికి చిహ్నంగా కుబేరులను పెట్టినారు. ఈ మొత్తం ప్రకృతికి మూలంగా నిలిచింది మనుషులే, ఈ లోకానికి మూలకర్తలు మనుషులే అని చెప్పడానికి వాళ్ళు కుబేరుల విగ్రహాలను పెట్టినారు. ఈ సంకేతాలు చూడండి, నిజంగా తెలంగాణకు ఎంత గొప్పగా సరిపోతాయో. అది గేట్వే ఆఫ్ తెలంగాణ అధ్యక్ష. అది అట్లా వాళ్ళు ఒక కీర్తి తోరణం, అది ఒక స్వాగత తోరణం. అది దాన్ని అందరూ కూడా అసలు కనుమునాదు కంఠమ్ములో కాకతీయ రాజ్య ఘణంగణలోని దాశరథి అన్నాడు. వీరరుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించెమింట అని పద్యాలు రాస్తాడు అధ్యక్ష. మీరు కొత్తగా రాష్ట్రగీతాన్ని ఆమోదించారు, ఆహ్వానించదగ్గ విషయం అయితే సంతోషిస్తున్నాం. దాంట్లో ఏముంటుంది అధ్యక్ష? కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చారినారు. పాటలోనేమో కాకతీయుల కళాప్రభ అంటారట, కీర్తిస్తారట, చార్మినార్ని కీర్తిస్తారట, లోగోలోంచి తీసేస్తారట. లోగోలో అవమానిస్తాం, పాటలో కీర్తిస్తాం. ఇది సెల్ఫ్ కాంట్రడిక్షన్. ఎవరిస్తున్నారో సలహా ముఖ్యమంత్రి గారికి? ఆయన ఎవరో కాస్త పర్వర్టెడ్ ఉన్నాడు. ఐఎమ్ సారీ టు సే. ఈ విషయంలో ఎవరిచ్చారో ఈ అడ్వైస్ కానీ ఇట్స్ ఎ పర్వర్టెడ్ థింకింగ్. ఇది తెలంగాణ సమాజాన్ని హర్ట్ చేస్తుంది. మీరు అపరాధం చేసిన వాళ్ళు అవుతారు, మీరు అవమానించిన కాకతీయ సామ్రాజ్యాన్ని అవమానించిన వాళ్ళు అవుతారు. నేను ఇవాళ మిమ్మల్ని హెచ్చరించాల్సుకున్నాను. నాకేమి పార్టీల సరిహద్దుల నుంచి నేను ఈ విషయం మాట్లాడడం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రేమించేవాడిగా నేను ఈ మాట మాట్లాడుతున్నాను, మీ మంచి కోరి చెప్తున్నాను. ఈ హైదరాబాదులో ప్లేగు వ్యాధి వచ్చి ప్రజలు మరణిస్తే వాళ్ళ స్మృతి చిహ్నం అధ్యక్ష చార్మినార్. అది కరుణకి చిహ్నం, రాచరికం కాదు అధ్యక్ష, కరుణ. అక్కడ కులీ కుతుబ్ షా ప్రార్థించాడు అధ్యక్ష. ఏమనంటే సరస్సులో చేపలు నిండిపోయినట్టు ఈ నగరం ప్రజలతో నిండిపోని అని కులీ కుతుబ్ షా అక్కడ ప్రార్థించాడు అధ్యక్ష. అసలు హైదరాబాద్ ఏమిటి అధ్యక్ష? ఆమె హైదర్ మహల్, భాగ్యమతి పేరు. భాగమతిని పెళ్లి చేసుకున్నాడు ఆయన. ప్యారానా ఫూల్ అధ్యక్ష. అది పురాణా ఫూల్ ఏదైతే ఉందో ప్యారానా ఫూల్ అంటారు దాన్ని. వాళ్ళ ప్రేమకి చిహ్నం ఇవన్నీ కూడా. మీరు ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ పేరు మార్చేస్తా ఉంటున్నారు, రాచరిక చిహ్నం అని. అది మహమ్మదీయ రాచరిక చిహ్నం అని వాళ్ళతో గోల. ఇంకొక రకంగా ఇది ఇట్లా జరిగితే ఇది సమాజానికి ఆరోగ్యకరంగా నాకు ఆ ఆందోళన ఉంది అధ్యక్ష.